హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో మన కమెడియన్ ప్రియదర్శి అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ముందు కమెడియన్గా స్టార్ట్ చేసి ఇప్పుడైతే హీరోలాగా అయితే ఎదిగాడు. సో ముందు పెళ్లి చూపుల్లో అయితే మంచి కమెడియన్గా మంచి పేరు అయితే పొందాడు. అలాగే మనకి జాతిరత్నంలో కానివ్వండి అలా మంచి మూవీస్ అయితే తీశాడు, మస్తు మందిని అయితే నవ్వించాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక డార్లింగ్ అనే మూవీతో అయితే రాబోతున్నాడు. అయితే ఈరోజే ఒక టైటిల్ అయితే ఒక చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అందులో మాత్రం అన్న కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయింది. సో మీరు కూడా గ్లిమ్స్ అయితే చూసే ఉంటారు. సో రీసెంట్గా అయితే గ్లిమ్స్ వచ్చింది. అండ్ ఈ గ్లిమ్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటే కనుక మోస్ట్లీ ఒక ఆడవాళ్ళ గురించి అయితే ఉంది. సో ఆడవాళ్ళకి మన హీరోయిన్ వచ్చేసి అయితే నభనటీష అయితే ఇందులో నటించడం అయితే జరుగుతుంది. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో అయితే ఈ మూవీ వస్తుంది. మేబీ మరి వీళ్ళిద్దరికే ఎక్కువ ఫైటింగ్ ఉండొచ్చు. మేబీ చాలా అంటే ఆడవాళ్ళ గురించే ఈ మూవీ అయితే ఉండొచ్చు. అండ్ కామెడీ మన ప్రియదర్శి అని ఉన్నారంటే ఇక కామెడీ అయితే అది వేరే లేవు. బలగం మూవీ ఆల్రెడీ ఎంత పెద్ద హిట్ కొట్టడం మనం చూసాము. బలగం మూవీ ఇంత పెద్ద హిట్ అవుతుందని మాత్రం ఎవ్వరు అనుకోలేదు. సో మరి డార్లింగ్ మూవీ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. టైటిల్ అయితే అసలు అదిరిపోయింది. మరి ఎందుకు ఈ టైటిల్ పెట్టారు ఏంటి అనేది ముందు ఇంకా వచ్చే అప్డేట్లో ఒక టీజర్లో కానివ్వండి ఒక ట్రైలర్లో కానివ్వండి చూడాలి. అండ్ ఇందులో మెయిన్ కమెడియన్స్ ఇలా వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకి అశ్విన్ రామ్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ఈ మూవీ అయితే అద్భుతంగా ఉంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన మూవీస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్క మూవీ అసలు ప్రియదర్శికి అసలు ఫ్లాప్ అనేటి ఏమైతే ఇప్పటివరకు అయితే లేవు. కమెడియన్గా చేసినా కానీ ఒక హీరోలాగా చేసినా కానీ అసలు మంచి హిట్లు కొట్టాడనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం పెళ్లి చూపులు స్టార్టింగ్ అప్పటి నుంచే చూడొచ్చు ప్రియదర్శి ఉంటే ఎంత. సో మన ప్రియదర్శి అంటే పెళ్లి చూపులు కాకుండా ఇంకెన్నో మూవీస్ అయితే అందులో నటించడం అయితే జరిగింది. కామెడియన్గా నటించాడు. అలాగే కొన్ని మూవీస్ కూడా ఇప్పుడు మల్లేశం మంగళవారం అలా కొన్ని మూవీస్, అలాగే ఇప్పుడు బలగం మూవీ అని ఇలా చాలా మూవీస్ అయితే నటించడం జరిగింది. అండ్ చాలా అవార్డులు కూడా పొందాడు. కొన్ని మూవీస్కి అయితే చాలా అవార్డులు పొందాడు. ఇంకా బలగం మూవీ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఎన్నో విలేజ్లలో అయితే ఆ మూవీ వేసుకొని చూడడం అయితే జరిగింది. ఇంకా అదే పెద్ద హైలైట్ హిట్ కావచ్చు. ఇంకెన్నో హిట్లు అయితే కొడతాడని మనకు తెలిసింది. అండ్ ఈ డార్లింగ్ మూవీ గురించి మాట్లాడుకుంటే కనుక మెయిన్ ఇందులో అయితే నాకు ఏమర్థం అవుతుందంటే ఇందులో మెయిన్ ఆడవాళ్ళకి కూడా మనకి ప్రియదర్శికి కొంచెం ఫైటింగ్ అనేది జరుగుతుందనే ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందనేది ఎక్కువ కనిపిస్తుంది. అండ్ అందులో మెయిన్ కామెడీ కంటెంట్ మాత్రం ఇంకా హైలైట్ అని చెప్పొచ్చు. మెయిన్ మనకు ప్రియదర్శి ఉన్నాడంటే ఎక్కువ కామెడీ, ఇంకా కామెడీ అయితే పక్కా ఎక్కువ ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మెయిన్ ఇది వచ్చేసి అశ్విన్ రామ్ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి ఈ మూవీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి కమింగ్ సూన్ అనేది ఇచ్చారు. ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది అయితే అది అప్డేట్ ఇవ్వలేదు. సో అది అప్డేట్ ఇచ్చాక ఇంకా చూడాలి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6TV.